15 ఏళ్లలోపు పిల్లలు సాధారణంగా ఆటల్లో మునిగి తేలుతుంటారు. కానీ 10 ఏళ్ల ఓ చిన్నారి సాహసం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. లుకేమియాతో బాధపడుతున్న తన తండ్రి ప్రాణాన్ని కాపాడి ఆ చిన్నారి నిజమైన హీరోగా నిలిచాడు. ఆ అద్భుతమైన కథనమేంటో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ నిక్ మోండెక్కు ఈ ఏడాది ప్రారంభంలో లుకేమియా తిరగబెట్టడంతో స్టెమ్ సెల్ మార్పిడి అత్యవసరమైంది. అప్పుడే తన 10 ఏళ్ల కుమారుడు స్టీఫెన్ తన తండ్రి ప్రాణాలను కాపాడటానికి ముందుకొచ్చాడు. స్టెమ్ సెల్స్ దానం చేసి తన తండ్రికి రెండో జీవితాన్ని ప్రసాదించాడు. వైద్యులు కూడా ఈ దానం అత్యంత కీలకమని, ఇది డాక్టర్ మోండెక్కు కొత్త ఆశను ఇచ్చిందని చెప్పారు. యువ దాతల నుండి ఇలాంటి స్టెమ్ సెల్ దానాలు చాలా అరుదుగా ఉంటాయని, కానీ అవి ఎంతో అమూల్యమైనవని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చిన్నారి స్టీఫెన్ సాహసోపేతమైన ఈ చర్య ఎంతో మంది హృదయాలను తాకింది, అనేక మందికి ప్రేరణగా నిలిచింది. కుటుంబ బంధాలు ఎంత గొప్పవని, అవి అసాధారణ ధైర్యాన్ని ఎలా ఇస్తాయో ఈ కథ రుజువు చేసింది. డాక్టర్ మోండెక్ ప్రస్తుతం వ్యాధితో పోరాడేందుకు మరింత బలాన్ని, కొత్త ఆశను పొందారు. ఈ సంఘటన స్టెమ్ సెల్ రిజిస్ట్రీల ప్రాముఖ్యతను, దానం గురించిన అవగాహనను పెంచుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. ఈ చిన్నారి నిస్వార్థ సేవ, జీవితాలను కాపాడటంలో అతి చిన్న వయసు వారు కూడా ఎంత గొప్ప పాత్ర పోషించగలరో నిరూపించింది. స్టెమ్ సెల్ దానం గురించి ప్రజలు తెలుసుకోవాలని, ముందుకు వచ్చి మరిన్ని ప్రాణాలను కాపాడాలని మోండెక్ కుటుంబం పిలుపునిస్తోంది.